హాయ్, అందరికీ నమస్కారం. ఇది ఒక చాలా సింపుల్ డే. ఏమీ లేదు, పనులు మొదలవ్వగానే ఈరోజుకు చేయవలసిన పప్పు, చింతపండు, బియ్యం నానబెట్టుకున్నాను. ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని యోగా చేసుకొని నేను చందు అలా కుకుంబర్ జ్యూస్ చేసుకొని తాగాము. ఆ కుకుంబర్ జ్యూస్ నేను ఎలా చేశానో ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. ఎందుకో తెలీదు, ఈరోజు పెద్దగా పనులు చేయాలి అని అనిపించలేదు. అందుకోసమే చాలా సింపుల్గా పప్పు చారు చేద్దామని చింతపండు అయితే పప్పు రైసు రెండు కూడా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత చారు కోసం ప్రిపరేషన్ చేసుకున్నాను. చలికాలంలో ఎక్కువగా పచ్చిపులుసు కంటే కూడా నీళ్ళచారే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అంటే రసం అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా వేడివేడిగా తింటే హాయిగా ఉంటుంది. కానీ మా అమ్మాయికి పచ్చిపులుసు తినాలనిపించింది. 2 రోజుల క్రితం అడిగింది, మళ్ళీ పచ్చిపులుసు ఎప్పుడు చేస్తావు అమ్మ అని. సో ఈరోజు ఇలా పచ్చిపులుసు కావాలంటే దీన్ని మరలబోసిన చారులాగా తినవచ్చు. ఎంతైనా రసం టేస్ట్ రసమే. పోపులో గమనించారా, ఈరోజు మునగాకు పొడి వేశాను మెంతు పొడితో పాటు. రసం చాలా బాగుంటుందని చెప్పుకుంటూనే లంచ్లోకి పచ్చి పులుసు లాగిచ్చేసాను నేను. పచ్చి పులుసు రెడీ అయింది. రైసు పప్పు అవడానికి టైం పడుతుంది. ఈలోగా ఒక చిన్న బ్రేక్ కోసం జామకాయ తిని అలాగే ఒక చిన్న బనానా. రాత్రి అనుములు వేసి కుడుములు చేశాను కదా, అవి మిగిలితే అన్నం అవగానే దానిపైన వేసి ఉంచితే ఇవి కూడా వెచ్చగా ఉంటాయి, సాఫ్ట్గా కూడా అవుతాయి. సో ఆ కుడుములని ప్రత్యేకంగా రీహీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇడ్లీలను కూడా అలా చేసుకోవచ్చు, మీకు ఇదివరకు ఒక వీడియోలో చూపించాను.